కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిపిన చరిత్ర కేసీఆర్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. ఈ ఫార్మా రేస్ హైదరాబాద్ కు తీసుకువచ్చి తద్వారా ప్రభుత్వానికి 700 కోట్ల రూపాయల ఆదాయం చేకూర్చినందుకు కేటీఆర్ ను అరెస్ట్ చేస్తున్నారని ఎమ్మెల్యే ప్రశ్నించారు. ఇదే ధోరణికి పాల్పడితే రాబోయే రోజుల్లో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని అన్నారు. నిజంగా చెప్పాలంటే హైదరాబాద్ నగరాన్ని అన్ని రంగంలో ఈ 10 ఏళ్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ని పెద్ద ఎత్తుగా ఇతర దేశంలో ప్రపంచాన్నే ఒక పేరు తెచ్చే విధంగా కేటీఆర్ గారు చేసినటువంటి కృషి మరవలేనటువంటిది. ఎందుకంటే ఆ రోజున కరెంటు లేక అల్లాడిపోతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు లేక ఇబ్బంది పడినప్పుడు జనరేటర్లు పెట్టుకున్నటువంటి సందర్భాలు చూసాం. హైదరాబాద్ ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారు. జనరేటర్లు ఇన్వర్టర్లు పెట్టుకున్నారు. మంచినీళ్ళు లేక దాన్ని భారతదేశానికి పేరు రావాలన్నటువంటి ఆలోచన, అదేవిధంగా హైదరాబాద్ నగరానికి పేరు రావాలన్నటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి కార్యక్రమంలో అదొక భాగం. ఎంతోమంది ముఖ్యమంత్రులు ట్రై చేసినప్పుడు కూడా సాధించలేదు. అది మా కేటీ రామారావు గారు సాధించారు. దాని వాళ్ళు టీవీలలో లీకులు వేయడం, దేనికైనా కూడా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నిటికీ సిద్ధం ఉంటుంది తప్ప అక్రమైన కేసులు పెట్టి హైదరాబాద్ నగరాన్ని బ్యాండ్ తగ్గించే విధంగా ప్రయత్నం చేస్తారు. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.